అడుగు డబ్బులు లెక్కెడుతున్నాడు. మీరు వెళ్ళి ఆ సందులో నుంచోండి, మెరుపు దాడి చేసి వస్తా. బేబీ కాస్కో. సరే చూద్దాం. 20 రూపాయలు చిల్లరుంటే ఇవ్వండి. అరే పరందామా, పరమాత్మ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇక్కడ వెలిసావా తండ్రి? దండం పెట్టుకున్నాయనా, దండం పెట్టుకో, దండం పెట్టుకున్నాయనా. దొంగ దొంగ మామా సక్సెస్. ఇవిగో నోట్లు, నాకు ఇవే కోటాను కోట్లు. నా 100 ఏళ్ల పంటకి అమ్మ, నా 100 ఏళ్ల పంటకి బంగారు నాట్లు. 20 రూపాయల ఖర్చుకి గుప్పడు 100 నోట్ల సంపాదన. చూసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16. ఇంకా లెక్కెట్టు. 16. 20 ఇచ్చి 16 రూపాయలు దొంగతనం చేస్తావా? రూపాయల? ఇవిగో నా దొంగల కాలేజీకి సిగ్గుచేటు. దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. గుడ్ మార్నింగ్. మీరు పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను పెట్టే వదలని విక్రమార్కుడిని. పొద్దున్న 6 నుంచి గుమ్మల్లో వెయిట్ చేస్తున్నాను. చికట విరోచనాలతో బాధపడుతున్న జిరాఫీ మొహం వేసుకుని ఇంత పొద్దున్నే తగలడ్డావేమిటో? నీ పోలికల్ని పాతయ్య. ఎంత చక్కటి ఉప్మా అలంకారాలు వాడతారు సార్ మీరు. ఉప్మానా? దాన్ని నేను ప్రేమిస్తా. సార్ ఇవాళ ఎలాగైనా సరే మీకు మా మిషన్ ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలని గట్టి పట్టుదలతో వచ్చాను. అమ్మాయి నువ్వు రావే చెత్తపోదు గాని. ఏమిటన్నా ఇది? చెత్తపోస్తున్నారేమిటి? మీరు డాన్సర్ రావళి గారు కదూ? అవును, మా అక్క. షడ్డకుడా షడ్డకుడా. అదేం పిలుపురా? ఇవాళ గొప్ప విషయం తెలిసింది. నేను ప్రేమిస్తున్న కళ్యాణి నువ్వు ప్రేమిస్తున్న రవళి చెల్లెలే. అంటే మనిద్దరం తోడళ్ళు అన్నమాట. పైగా కళ్యాణి మా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. వావ్, వెరీ గుడ్. మాస్టారు ఇక్కడ కూర్చున్నారేంటండి? ఈవేళ స్టూడెంట్స్ కి పరీక్ష. 1 అరగంటలో జేబులు కొట్టుకురమ్మని ఊళ్ళోకి పంపించాను. మాస్టారు మీరు నాకు డిగ్రీ ఇచ్చారు, గోల్డ్ మెడల్ ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. కానీ ఒక్కటి ఒకటి మర్చిపోయారండి. ఏమిటది? మీ అమ్మాయి చెయ్యి. అది విడిగా ఊడరాదు కదయ్యా. అందుకే మనిషి పడంగా ఇచ్చాడు మాస్టారు. నన్ను మీ అల్లుని చేసుకోండి. మాస్టర్ దొంగిలించడంలో మీరు మొదటి పాఠం నేర్పగానే నేను మీ అమ్మాయి మనసు దొంగిలించాను. రెండో పాఠం నేర్పగానే మీ అమ్మాయి నా మనసు దొంగిలించింది. మేము చక్కని దొంగదంటే దొంగ పుత్రులే కానీ మీ వంశం పేరు నిలబెడతాం మాస్టారు. సరే అయితే ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో ఎవరు చెప్పగలరు? మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. సారీ మాస్టారు, మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ శివకాశి. మన వాడే అగ్గిపెట్లన్నీ శివకాశిలో తయారు చేస్తారు. ఆ మ్యాచెస్ గురించి కాదయ్యా నేను మాట్లాడేది. ఓహో, ఈ మ్యాచెస్ గురించి కాదనమాట. ఈ మ్యాచెస్ గురించి అయితే హెవెనే. ఓకే ముక్కంటి, ఆ. నా కంటి ముందు ఓ దొంగతనం నువ్వు విజయవంతంగా చేసి చూపించు. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఓకే మాస్టారు, మీరు నేర్పిన విద్యతో దొంగతనం చేసేసేపు 5 నిమిషాల్లో చేసి చూపిస్తా. బేబీ మెళ్ళలో తాళి కడతా. హలో అమ్మ తండ్రి, తండ్రి వచ్చేయండి. మీరు కూడా తండ్రి. ఏమిటి అన్నవరం గారు, ఏమైంది? పొద్దున్నే ఏమి తోచక మన మేనేజర్ అమ్మగారింటికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో మేనేజర్ అమ్మగారి మొగులు వాళ్ళ ఆవిడ గారి బట్టలు దూకుతున్నారు. వాళ్ళ ఆవిడ చీర ఉతికి ఆరేసి వంట చేసి ఆవిడకు భోజనం కూడా పెడుతున్నారు పాపం కుర్తులో. అమ్మయ్య, నేను మాత్రం అదృష్టవంతుడి. ఇంట్లో ఆయన గారు అసలు నోరెత్తనంత కూర్చున్న పేనల్లా పడుంటాడంట. అధికారం అంతా అమ్మగారిదే. ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టదంట. ఇంట్లో కూర్చొని తిని తిని ఏమ పని ఎవరిని గురించి మీరు చెప్తుంది? మిమ్మల్ని గురించి కాదు మేడం, పొట్టు మా పక్కింటి ఆవిడ గురించి చెప్తున్నా అంతే. వెళ్ళి పని చూసుకోండి. అట్లాగే మేడం. బోనా పాడాలా? ఏం అక్కర్లేదు, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. రవళి గారు ఇవాళ సెలవు పెట్టిందండి. ఎందుకని? ఏమో మరి, సిక్ లీవ్ పెట్టింది. ఇలా వచ్చారేంటి? బ్యాంకులో ఎవరో మీకు ఒంట్లో బాలేదని చెప్పారు. ఎలా ఉందో చూసి వెళ్దామని. థ్యాంక్స్, కూర్చోండి. కవల పిల్లలండి? మా తమ్ముళ్ళు. ఒంట్లో బాగుండింది వీళ్ళకే. ఏమైంది? వీళ్ళు లండన్లో ఉండే ఒక కుర్రాడితో పెన్ ఫ్రెండ్షిప్ చేశారండి. అతను వీళ్ళకి ఖరీదైన పెన్లు 2 గిఫ్ట్గా పంపించాడు. వీళ్ళు ప్రాణంగా పెంచుకున్న కుందేల్ని అతను పెంచుకుంటాడనే ఉద్దేశంతో గిఫ్ట్గా పంపారు. ఇదిగో, నిన్నే లండన్ నుంచి ఉత్తరం వచ్చింది. మీరు పంపిన కుందేల మాంసం చాలా రుచిగా ఉందని. అరే పాపం ఆ కుర్రాడికి ఏం తెలుసండి. తినడం కోసం పంపారనుకుని ఆ పని చేసి ఉంటాడు. అసలు నేను ఇంట్లో ఉండుంటే ఈ ఉత్తరం దాచేసి ఉండేదాన్ని. నేను లేనప్పుడు వచ్చింది. వీళ్ళు చింపి చదివేశారు. కుందేల మీద బెంగతో హై ఫీవర్ వచ్చేసింది. డాక్టర్కి చూపించారా?
చూపించామండి. బెంగ పెట్టుకోవడం వల్లే జ్వరం వచ్చిందన్నారు. టింకు ఒక నిమిషం ఉండండి, కాఫీ తెస్తాను. వద్దండి. నాన్న, రావుడు, లక్ష్మణ, చూడండి చూడండి చూడండి, మీ డేవిడ్ దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. మేము వాళ్ళతో మాట్లాడడం పో. కాదమ్మా, ఏప్రిల్ 1 నాడు మీరు మీ స్కూల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఫుల్ చేస్తారు కదా, అలాగే లండన్ లో అక్టోబర్ 1 నాడు అక్టోబర్ ఫుల్ చేస్తారట. అందుకని సరదాగా మిమ్మల్ని ఫూల్ చేయడం కోసం అలా రాశాను గాని, టింకు నా దగ్గర ఆరోగ్యంగా ఉంది, దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాను రాశాడు. చూడండి. అయితే మన టింకు చచ్చిపోలేదన్నమాట. లేదు నాన్న, డేవిడ్ మిమ్మల్ని ఆడు పట్టించడం కోసం అలా రాశాడు అంతే. అమ్మయ్యా. మీరు ఇక్కడికి మంచి మనసున్న మనిషికి మనసారా కృతజ్ఞతలు చెప్పి వెడదామని వచ్చాను. కృతజ్ఞతల నాకా? అవును, మీరు పోస్ట్ మ్యాన్ కి ఉత్తరం ఇచ్చి పంపడం చూశాను. అది చదివిన మా తమ్ముళ్ళ సంతోషానికి పట్టుపగ్గాలు లేకపోయాయి. దారుణమైన నిజం మిగిల్చిన బాధని మీ అందమైన అబద్ధం పోగొట్టింది. అది వాళ్ళని చూసి జాలేసి. నా పట్ల నా తమ్ముళ్ళ పట్ల మీకున్న అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు. నాకు మీ పట్ల ఉన్నది అభిమానం కాదు, అనురాగం, ప్రేమ. ధైర్యం చేసి చెప్పేస్తున్నాను. మీకు నేనంటే ఇష్టం ఉంటే ఇక్కడే ఉండండి, లేదా నేను కళ్ళు తెరిచేసరికి వెళ్ళిపోండి. నాకు అదృష్టం లేదనుకుంటాను. మీ నాన్నగారి ఇంట్లో ఉంటే మాత్రం పెళ్లి చూపులు చట్టుబంటలు అవుతాయమ్మా. ఆయన వాలకం చూసి మనది పిచ్చి మనసు అనుకుని పెళ్లివారు పుంజాలు తెంపుకుని పారిపోతారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఐడియా. నాన్న నిన్న సర్కస్ అంటున్నారు కదా, ఆయనకి డబ్బు ఇచ్చి సర్కస్ పంపించేద్దామా? అది మంచి ఆలోచనే తల్లి. నాన్న, నిన్న సర్కస్ వెళ్తా అన్నారు కదా, ఇప్పుడు వెళ్తారా పోనీ? ఇవాళ కుదరదమ్మా, నాకు చాలా పనులున్నాయి. ఆ మరమరాలమ్మే అమ్మాయి వచ్చే టైం అయింది కదా, కొంచెం ప్రేమించుకోవాలి. ఇవాళ సర్కస్ లో నాగార్జున పులితో ఫైట్ చేసే సీన్ షూటింగ్ తీస్తారట. అది కూడా చూస్తారేమో అని అడిగాను. నాగార్జున ఫైటింగ్ ఆ. అయితే పెడతానమ్మా. ఓ 50. చెత్తబ్బాయ్. నా మొహం మండ, ఇంత దిక్కుమాలి పేరు తెచ్చుకున్నాను ఏమిటండి బాబు? ఉండు చెత్త పోస్తా. వద్దు సార్. రౌడి గారు, పొద్దుటి నుంచి శ్రీకాంత్ అమ్మా నాన్న 2 పెళ్లి చూపుల్లో అడిగిన కామన్ ప్రశ్నలు మా వాడు రాసిచ్చాడు. ఇది వాడి తల్లి క్వశ్చన్ పేపర్, ఇది వాడి తండ్రి క్వశ్చన్ పేపర్. ప్రశ్న పత్రాల లీకేజ్ అన్నమాట. మరే ఎంసెట్ ప్రశ్న పత్రాలు లీకేజ్. ఇది ఎంసెటే కదండి. ఎంసెట్? అదే మ్యారేజ్ సెట్.